చాలా మంది అడుగుతున్నారు, అన్నా నేను ఇలా వస్తున్నాను కానీ ఇంకా నేను మారలేకపోతున్నాను. నువ్వెందుకు మారలేకపోతున్నావు చెప్పనా? లింగుమని ఇక్కడ ఒక గంట గడిపి వెళ్ళిపోతావు. నువ్వు ఎలా మారిపోతావు? నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చెత్త అంతా వింటావు. సోమవారం నుండి శనివారం వరకు దరిద్రం అంతా వింటావు. సోమవారం నుండి శనివారం వరకు చెత్త మాటలు ఎదవలతో, పనికిమాలి ఎదవలతో, సన్నాసిగాలతో అంతా నీకు సహవాసం. ఇప్పుడు వచ్చి ఒక గంట విని దేవుడు నన్ను మార్చట్లేదంటే నేను ఎలా మారుస్తాడు? నువ్వు మార్చాలంటే గుర్తుపెట్టుకో, దేవుడు నేను మార్చాలంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఎలా వింటున్నావు? ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాలు విను, ఆ పాటలు విను, ఆ దైవికమైన స్వరాలను విను. ఆ సహవాసం ఎక్కువగా మన మైండ్ కుండే గుణం చెప్తున్నా. మనం ఎక్కువ ఏది తింటామో ఏది చేస్తామో అది అదే ఆలోచిస్తుంది. 3 గంటలు సినిమా చూసిన వాళ్ళు చూసారా? అచ్చో ఆ హీరోలా మాట్లాడుతుంటాడు, ఆ మాట మారిపోతుంటాడు, నడక మారిపోతుంటది, అలా నడుస్తుంటాడు, ఎలా నడుస్తుంటాడు. ఎందుకంటే ఆ మైండ్ అలా సెట్, మైండ్ కుండే గుణం అది. నువ్వు ఎక్కువ ఏది తింటున్నావో అదే చేస్తుంది. నువ్వు ఎక్కువ దేవుళ్ళు ఉండి, ఎక్కువ బైబిల్ చదివి, దేవుని కొరకు ఎక్కువగా ఏదైతే నువ్వు పెనుగులాడుతున్నావో నీ మైండ్ కూడా అదే బిహేవ్ చేస్తుంది. నీ మైండ్ దేవుళ్ళో నానాలి. నీ మైండ్ సెట్ ఎక్కువ దేవుళ్ళలో పెన వేసుకోవాలి. అప్పుడు దేవునితో నువ్వు చాలా ఆనందంగా గడుపుతావు.